హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఈరోజు వీడియో వచ్చేసి బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే బేబీ గర్ల్ కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదైతే టోటల్గా నా ఎక్స్పీరియన్స్ అండి. నాకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నేను ఒక చార్ట్ లాగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కదలికలండి. మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు రైట్ సైడ్ అయితే ఎక్కువగా కదలడం అయితే అనిపించింది. బాబు కడుపులో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే అనిపించిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ అండి. ఎక్కువగా పాప కడుపులో ఉన్నప్పుడు స్వీట్ టైపు ఫుడ్స్ అయితే తీసుకునేదాన్ని. బాబు అప్పుడైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అవి తినడానికైతే ఇష్టపడేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అండి. పాప అప్పుడైతే అసలు బాగా బ్లాక్ అయిపోయి చిన్న చిన్న పురిపిర్లు ఉంటాయి కదండి, అవి కూడా వచ్చేసాయన్నమాట మెడ చుట్టూ. ఇంకా బాబు అప్పుడైతే అసలు ఎంత బాగున్నాను, అసలు చాలా ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉండేది, చాలా బాగుండేదండి ఫేస్, చాలా సాఫ్ట్గా ఉండేది. హెయిర్ వచ్చేసి పాప అప్పుడు బాగా హెయిర్ ఫాల్ అయ్యేదండి బాగా నాకు. ఇంకా బాబు అప్పుడు వచ్చేసి అసలు హెయిర్ ఫాల్ అసలు అవ్వలేదన్నమాట నాకు. చాలా బాగుండేది హెయిర్ కూడా బాబు అప్పుడు. అలాగే బెల్లి వచ్చేసి పెద్దగా ఉండేదండి పాప కడుపులో ఉన్నప్పుడు. చాలా బెల్లి పొట్ట అనేది చాలా పెద్దగా ఉండేది. ఇలా కిందకి ఉండేదండి. మొత్తం వైడర్‌గా ఉండేది. కిందకు ఉండేదనమాట. అదే బాబు అప్పుడు మాత్రం కొద్దిగా చిన్నగా ఉండేదండి. రౌండ్‌గా ఉండేది. అలాగే బెల్లీ లైన్ అంటారు గదా! కడుపుతో ఉన్నప్పుడు ఇలా నిలువుగా ఒక బ్లాక్ గీతలాగా వస్తది గదా! అదైతే నాకు పాప అప్పుడైతే చాలా డార్క్‌గా అయితే వచ్చేసిందనమాట. ఇంకా బాబు అప్పుడైతే లైట్‌గా ఉంది, కానీ లైట్‌గా ఉంది. చాలా లైట్‌గా ఉండేది. అలాగే మార్నింగ్ సిక్‌నెస్ వచ్చేసి పాప అప్పుడు మార్నింగ్ కొద్దిగా సిక్‌గా ఉండేదండి. చాలా నీరసంగా ఉండేదాన్ననమాట. అదే బాబు అప్పుడైతే అసలు నీరసంగా ఉండేది, అంటే లైట్‌గా ఉండేది గానీ పాప అప్పుడున్నంత నీరసంగా అయితే లేననమాట. మంచిగే ఉండేది. అంత సిక్‌నెస్ అయితే ఏముండేది కాదండి. అదే ఫుడ్ అయితే పాప అప్పుడు తక్కువ తీసుకునేదాన్నండి. అసలు ఆకలి అవ్వకపోయేది. మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్లనో ఏమో తెలీదు కానీ నాకైతే తక్కువ తినేదాన్ననమాట నేనైతే ఫుడ్‌ని. అదే బాబు అప్పుడైతే అసలు ఫుల్‌గా తినేసేదాన్ని. కడుపు నిండా తినేసేదాన్నండి. చాలా ఆకలేసేది బాబు అప్పుడు కూడా. ఇదండి చార్ట్. నేను టోటల్‌గా నా అంతట నేను ప్రిపేర్ చేసుకున్న చార్ట్ అండి ఇది. నా సొంతంగా నేను ప్రిపేర్ చేసుకున్న చార్ట్ అనమాట ఇది. నాకున్న సింప్టమ్స్‌ని బట్టి నేనైతే ఇలా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసి మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.